వాక్యములోనికి వెళదాము. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభునామములో మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. చదువుకుందాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. ఎవరైనా సరే చదవగలిగిన వారు సహకరించి గట్టిగా మీ కంఠ స్వరాన్ని ఎత్తి చదివి వినిపించాలని ప్రభునామములో మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచున వారైనా మరుతురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నరచేతుల మీదని నిన్ను చెక్కుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి తన వాక్యము ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినాలి. ఈ రాత్రి ప్రభు మనతో ఏమంటున్నాడంటే, సియోను అనుకుంటుందంట దేవుడు నన్ను మరిచిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని సియోను అనుకుంటూ ఉందంట. కానీ దేవుడు అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచున వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. నిజమే, దేవుడు మనల్ని ఎప్పుడు మరచిపోడు, కానీ మనమే దేవుణ్ణి మరచిపోతామని బైబిల్ చెప్తా ఉంది. భూమిని ఆకాశమును సృష్టిని మనల్ని కలుగు చేసిన సృష్టికర్తయున్న దేవుడు మనల్ని ఎప్పుడూ మరిచిపోలేదు, కానీ మనమే దేవుణ్ణి మరిచిపోయామని బైబిల్ చెప్తా ఉంది. అయితే సియోను అనుకుంటుందంట దేవుడు నన్ను మరిచిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని సియోను అనుకుంటూ ఉంటే సియోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, స్త్రీ తన బిడ్డను కరుణింపకుండా ఉండునా వారైనా మరుతురేమో గాని నేను నిన్ను మరవను. దేవుడు మనల్ని మరిచిపోతే మనం బ్రతుకుతామా? దేవుడు మనల్ని మరిచిపోతే మనం ఆరోగ్యంగా ఉంటామా? దేవుడు మనల్ని మరిచిపోతే మనము కాపాడబడతామా? దేవుడు మనల్ని మరిచిపోతే మీ పనుల్లోనూ, మీ ప్రయాణాల్లోనూ, మీరు చదువుల్లోనూ, మీరు వ్యాపారాల్లోనూ దేవుడు మిమ్మల్ని కాపాడకపోతే మీరు బ్రతుకుతారా? నిజముగా దేవుడు మనిషిని ఎప్పుడు మరిచిపోడు, కానీ మనిషే దేవుణ్ణి మరిచిపోతాడని బైబిల్ చెప్తా ఉంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు, శ్రమలు రాగానే, బాధలు రాగానే, ఇబ్బందులు రాగానే, కష్టాలు రాగానే, ఏదో ఒక దురదృష్టము జరగానే, ఏదో ఒక బాధ రాగానే, ఏదో ఒక సమస్య రాగానే అనుకుంటారు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నన్ను ఎందుకు చూడడు? దేవుడు ఉంటే నా పరిస్థితులు ఎందుకు మార్చడు? దేవుడు ఉంటే నన్ను ఎందుకు బాగు చేయడు? దేవుడు ఉంటే నాతో మాట్లాడమను, దేవుడు ఉంటే నాకు కనబడమని చాలా మంది చాలా రకాలుగా దేవుణ్ణి ధిక్కరించి మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోడు, కానీ మనమే దేవుణ్ణి మర్చిపోతున్నామని బైబిల్ చెప్తా ఉంది. నిజముగా చాలా మంది సినిమాలు చూసి దేవుణ్ణి మర్చిపోతున్నారు, సీరియల్ చూసి దేవుణ్ణి మర్చిపోతున్నారు, పాపము చేసి దేవుణ్ణి మర్చిపోతున్నారు, రాజకీయాల్లో ఉండి దేవుణ్ణి మర్చిపోతున్నాడు, డబ్బు రాగానే దేవుణ్ణి మర్చిపోతున్నాడు, హోదా, పలుకుబడి, పేరు, ప్రఖ్యాతి వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతున్నాడు, మంచి ఉద్యోగం రాగానే దేవుణ్ణి మర్చిపోతున్నారు, మంచిగా దేవుడు ఒక స్థాయిలోనికి తీసుకొని వెళ్ళిన తర్వాత, దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత చాలా మంది దేవుణ్ణి మర్చిపోయారని కూడా బైబిల్ చెప్తా ఉంది. నిజముగా మనుషులకున్న బలహీనతను బట్టి, మనుషులకున్న స్వార్థమును బట్టి, మనుషులకున్నటువంటి గర్వమును బట్టి దేవుణ్ణి మర్చిపోతున్నారు. నిజముగా చిన్న పిల్లని అడుగుతా చెప్తారు, ఏమని అడిగితే చెప్తారంటే, ఆకాశమును ఎవరు కలుగు చేశారంటే దేవుడు కలుగు చేశారని చెప్తారు. భూమిని ఎవరు కలుగు చేశారంటే దేవుడు కలుగు చేశారని చెప్తారు. దేవుడు చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆకాశమును చూసినప్పుడు దేవుడు ఆకాశమును కలుగు చేశాడని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. భూమిని చూసినప్పుడు భూమి ఇంత పెద్దగా ఉంది, మంచిగా పండిస్తుంది అని భూమిని చూసినప్పుడు మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మనుషుడు మాత్రము దేవుణ్ణి మర్చిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం.
అందుకే ఒక ప్రవక్తతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు, ఇశ్రాయేలుకు ప్రవక్తన ఏంటి, ఇశ్రాయేలు ఎలా జీవిస్తున్నారని ఆ యొక్క ఇర్మియా ప్రవక్తకు చెప్పి ఎంతో బాధపడాడు. అందుకే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదివినట్లయితే, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. ఇర్మియా గ్రంథము యెహోవా ఇలాగు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదవాలి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతిని చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులమవునట్లు నా యుద్ధ నుండి దూరముగా తొలగిపోయిరి. ఐగుప్తు దేశములో నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడున్నారని హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల గురించి ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇర్మియా, ఇశ్రాయేలు ప్రజలు నాలో ఏ దుర్నీతి చూసి నాకు దూరం అయ్యారు, నాలో ఏ దుర్నీతిని చూసి వాళ్ళు దూరమై నన్ను మర్చిపోయి బ్రతుకుతున్నారు. నేను అరణ్యములో 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న వారిని నేను మోషేను పంపించి ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు పక్షముగా ఎన్నో అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని చీల్చి పరలోకములో దేవదూతలు తినే మన్నాను కురిపించి 400 సంవత్సరాలు 40 సంవత్సరాలు అరణ్యములో నేను వారిని పోషించాను కదా. వాళ్ళు నన్ను మరిచిపోయారు. ఏ దుర్నీతిని చూశారు, నాలో ఏ పాపం ఉందని నాకు దూరం అయిపోయారు. నాలో ఏ అవినీతి ఉందని వారు నన్ను మరిచిపోయారు. ఇర్మియా ప్రవక్త, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారి వెట్టి పనులు చూశాను కదా, వారి భారమైనటువంటి కష్టమును నేను చూశాను, వారు పెట్టిన మొరలు నేను విన్నాను, వారి దుఃఖమును చూశాను, వారి బాధలు చూశాను. వారిని చూచిన దేవుడను వారిని మరిచిపోకుండగా ఇదిగో మోషేను వారికి నాయకునిగా పంపించి ఇదిగో ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు వారి పక్షముగా నిలబడి ఎన్నో అద్భుతాలు చేసి వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను నడిపించాను కదా. ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు వాళ్ళ కళ్ళ ముందర నేను చేశాను కదా. కానీ ఎందుకు యెహోవా ఎక్కడున్నాడని వారు అడగట్లేదు, యెహోవాను మరిచిపోయారు, యెహోవాను విడిచిపెట్టారు అని చెప్పి ఇర్మియాకు చెప్పి ఎంతో బాధపడినట్లుగా దేవుడు పై పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. నాలో ఏ దుర్నీతి ఉంది ఇర్మియా, నాలో ఏ పాపం ఉంది ఇర్మియా, నేను చక్కగా వారిని నడిపిస్తున్నాను కదా, వారిని పుట్టించాను కదా, వారికి ఆశ్రయముగా ఉన్నాను కదా, వారిని పగలు ఎండ దెబ్బలను రాత్రి వెనల దెబ్బలను తలవకుండగా కుడి పక్కల నీడగా ఉండి వారిని కాపాడాను కదా, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై 6 లక్షల ఇశ్రాయేలు ప్రజలు నేను కాపాడాను కదా, ఎంతగానో నేను వారిని ప్రేమించాను కదా, ఎందుకు నన్ను మరిచిపోయారు అని చెప్పి ఎంతో బాధపడాడు. అందుకే 17వ వచనాన్ని మనము చదివినట్లయితే, అదే 2వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలుగు చేసుకుంటువి చాలక. నిజంగా పరిశుద్ధ గ్రంథములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించావు. నిన్ను చక్కగా ఆయన మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనని విసర్జించావు. 19వ వచనంలో మనము చదివినట్లయితే, 19వ వచనంలో నీ దేవుడైన యెహోవా విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగును. జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలు ప్రజలుంట నన్ను మరిచిపోయారు కదా, నన్ను విడిచిపెట్టారు, విసర్జించారు గనుక అది బాధకును శ్రమకుయు కారణమగును. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవాను విడిచి వేరొకరిని హత్తుకుని వారికి
శ్రమలు విస్తరిస్తాయంట. దేవుణ్ణి మరిచిపోతే, దేవుని విసర్జిస్తే, దేవుణ్ణి విడిచిపెడితే శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయని బైబిల్ చెప్తా ఉంది. ఇర్మియా, నన్ను విడిచిపెట్టారు, నన్ను విసర్జించారు కనుక బాధకును, వేదనకును, శ్రమలకును ఇదిగో వాళ్ళు కారణమైపోయారు. నిజంగా పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనములో మనము చదివినట్లయితే, కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము, యెహోవాను విడిచి వేరొకరిని హత్తుకుని వారిని శ్రమలు విస్తరిస్తాయి. యెహోవాను విడిచిపెడితే శ్రమలు వస్తాయి, యెహోవాను మరచిపోతే శ్రమలు వస్తాయి. చాలా మందికి తెలియదు. డబ్బులున్నాయి కదా, ఆస్తి ఉంది కదా, ఉద్యోగం ఉంది కదా, ఇదిగో నాకు పేరు ప్రఖ్యాతి ఉంది కదా, ఇదిగో రాజకీయ బలాలున్నాయి కదా, నాకు ఏది కొదవా, నాకు అన్ని ఉన్నాయి అని అనుకుంటే ఎవరు మనల్ని ఏది. అందుకే నిన్నటి దినమని దైవ సేవకులు చెప్పాడు, ఉగ్రత దినాన నీ ఆస్తి నీకు అక్కరకు రాదని బైబిల్ చెప్తా ఉంది. అందుకే ఆకాశమందున్న దేవుణ్ణి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మరచిపోయారు, విసర్జించారు, దేవునికి దూరమై బ్రతికారు, దేవునికి దూరమై బ్రతికారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇర్మియా, ఇశ్రాయేలు ప్రజల్ని చక్కని మార్గాల్లో నడిపించాను కదా, ఇశ్రాయేలు ప్రజల్ని నేను ఎంతగానో కాపాడాను కదా, ఇశ్రాయేలు వారి పక్షములో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాను కదా, ఎందుకు నన్ను మరచిపోయారు? అదే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనములో మనము చదివినట్లయితే అక్కడ వ్రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం, కన్నిక తన ఆభరణములను మరచున, పెళ్లి కుమార్తె తన వడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అంటున్నాడు, కన్నిక తన ఆభరణములను మరచున, పెళ్లి కుమారి తన వడ్డానమును మరచున. అయితే నా ప్రజలు, ఇశ్రాయేలు వారి ప్రజలు, ఇశ్రాయేలు వారు లెక్కలేనన్ని దినములు నన్ను మరచిపోయారు, లెక్కలేనన్ని దినములు నన్ను విడిచిపెట్టారు. ఇర్మియా, నాలో ఏ దుర్నీతి ఉందని నన్ను మరచిపోయారు, నాలో ఏ పాపం ఉందని నన్ను మరచిపోయారు. నేను వారిని పుట్టించాను కదా, నేను వారిని పెంచాను కదా. ఇదిగో నిజముగా పక్షిరాజు తన పిల్లల్ని రెక్కల మీద మోసినట్లుగా నేను కూడా ఇశ్రాయేలు ప్రజల్ని నా రెక్కల కింద ఎత్తుకొని మోసాను కదా, ఇశ్రాయేలు ప్రజల్ని చక్కని మార్గాల్లో నడిపించాను కదా, ఇశ్రాయేలు వారు ఎందుకు నన్ను మరచిపోయారు అని ఇర్మియాతో చెప్పి బాధపడినట్లుగా మన పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. అదే కీర్తన గ్రంథము చదవండి, కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 40వ వచనాన్ని చదవండి. కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 40వ వచనం, అరణ్యములో ఇశ్రాయేలు వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరుగుబాటు చేశారు. ఎడారి యందు, ఎడారి మార్గమందు ఆయనను దుఃఖ పెట్టారు. మాటి మాటికి దేవుణ్ణి వారు శోధించారు. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి సంతాపమును కలుగు చేశారంట. జాగ్రత్తగా వినాలి దేవుని బిడలారా. దేవుడి రాత్రి ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తూ ఉన్నారు. మాటి మాటికి ఇశ్రాయేలు ప్రజలు నన్ను శోధించారు, మాటి మాటికి ఇశ్రాయేలు ప్రజలు నన్ను దుఃఖ పెట్టారు, మాటి మాటికి ఇశ్రాయేలు ప్రజలు నన్ను ఎంతగానో బాధపరిచారు. కానీ నేను సహిస్తూ ఉన్నాను, ఎందుకంటే నేను వారిని పుట్టించాను గనుక, ఎందుకంటే నేను వారికి దేవుడనై ఉన్నాను గనుక, వారు నాకు పిల్లలై ఉన్నారు గనుక నేను వారిని మర్చిపోలేకుంటున్నాను. వారు లెక్కలేనన్ని దినములు నన్ను మరచిపోయాడు. కన్నిక తన ఆవరణములు మరచిపోవునా, పెళ్లి కుమారి తన వడ్డానమును మరచిపోవునా. అయితే లెక్కలేనన్ని దినములు నా ప్రజలు నన్ను మరచిపోయారే. నాలో ఏ దుర్నీతి ఉందని నన్ను మాటి మాటికి శోధిస్తూ ఉన్నారు, మాటి మాటికి దుఃఖిస్తూ ఉన్నారు. అరణ్యములో మాంసము కొరకు ఏడ్చారు, అరణ్యములో మాంసము కొరకు ఏడ్చారు. ఒక రోజు కాదు, ఎన్నో రోజులు ఏడ్చారు, ఎన్నో రోజులు దుఃఖపడారు. మోషే ఏడుపును చూడలేక యెహోవాకు మొరపెట్టారు. యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన అయితే ఒక రోజు కాదు, నెల రోజుల వరకు వాళ్ళకి మాంసమును భూమి మీదకి కురిపిస్తానని దేవుడు చెప్పాడు.
మోషే ఎందుకు మమ్మల్ని ఐగుప్తు దేశములో నుండి తీసుకొచ్చేవారు? అరణ్యములోనికి. ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చారా? ఐగుప్తు దేశంలో మాకు కూరగాయలు మత్తుకొస్తున్నాయి, ఆ తర్వాత దోసకాయలు మత్తుకొస్తున్నాయి, చేపలు మత్తుకొస్తున్నాయి, అవన్నీ మత్తుకొస్తున్నాయి. ఇక్కడ అరణ్యములో మాకు ఏది దొరకట్లేదే, అరణ్యములో మాకు ఏది దొరకట్లేదే, మాకు మాంసము లేదే అని చిన్న పిల్లలు ఏడ్చినట్లుగా మోషే దగ్గర ఏడుస్తూ ఉన్నారంట. అంతేకాదండి, మోషేని ఎంతగానో సునుక్కున్నారు, గునుక్కున్నారు, ఎంతగానో ఏడిపించి బాధ పెట్టారు. ఇవన్నిటికి కారణం ఏమిటంటే యెహోవా బాహుబలాన్ని మరిచిపోయారు, యెహోవా గొప్పతనాన్ని మరిచిపోయారు, యెహోవా జీవము గల దేవుడని మరిచిపోయారు, యెహోవా పరిశుద్ధ దేవుణ్ణి దుఃఖపెట్టారంట. అందుకే కెరాబులైన వారు, శరాబులైనటువంటి వారు ఏమనుంటున్నారంటే, భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఉండు సర్వాధికారి అయ్యున్న దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత నిత్యము రాత్రింబగలు స్తుతించుచున్నాయి, దేవుణ్ణి స్తుతించుచున్నాయి కెరాబులు, శరాబులు. కానీ వీరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి విసర్జించారు. ఆయన పరిశుద్ధుడండి, పాపము లేనివాడు, పరిశుద్ధతలో పరిపూర్ణుడైనటువంటి వారు, నిష్కల్మషుడును, నిర్దోషియు, పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చై ఉన్నవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? బలో యేసు మహారాజుకే, దేవునికే మహిమ కలుగును గాక. నిజముగా పరిశుద్ధతలో పరిపూర్ణుడైనటువంటి దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దైవం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి దుఃఖించారు, విసర్జించారు, ఎంతగానో బాధ పెట్టారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ద్వితీయోపదేశ కాండము చదవండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 6వ వచనం. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుడి. చాలండి. బుద్ధి లేని అవివేక జనమా, నేను మిమ్మల్ని పుట్టించాను, నన్ను ఎందుకు మరిచిపోయారు? 18వ వచనాన్ని చదవండి. కింద 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గము విసర్జించితిరి, మిమ్మల్ని కనిన దేవుణ్ణి మీరు మరిచిపోయారు. మీకు ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుణ్ణి మీరు విడిచిపెట్టారు, నిన్ను సృష్టించిన సృష్టికర్తను మీరు మరిచిపోయారు అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడారు. ఎందుకు వారు మర్చిపోయారు? ఎందుకు వారు మర్చిపోయారని హోషే గ్రంథములు చదివినట్లయితే చదవండి. హోషే గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. హోషే గ్రంథము 18వ అధ్యాయము 8వ అధ్యాయము 14వ వచనం. హోషే గ్రంథం 8వ అధ్యాయం. ఇశ్రాయేలు వారు తమకే నగరములను కట్టించుకొని తమ సృష్టికర్తను మర్చిపోయి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు తమకే నగరములను కట్టించుకొని సృష్టికర్తను మర్చిపోయారు. అందుకే యెషయా గ్రంథములో ఎట్లా తిడుతున్నాడు వాళ్ళని, ఏమంటున్నాడు, ఎంత బాధపడుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదివినట్లయితే ఏమంటున్నాడు? ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. ఇశ్రాయేలు వారికి తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజల్లారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లల్లారా, మీకు శ్రమ. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, చెడుపు చేయు పిల్లల్లారా, మీకు శ్రమ. ఇశ్రాయేలు వారు తమకే నగరములను కట్టించుకొని సృష్టికర్తను మర్చిపోయారంట. సృష్టిని పూజిస్తున్నారు గాని సృష్టికర్తను మర్చిపోయారు. సృష్టిని దేవుడని మొక్కుతున్నారు గాని సృష్టికర్తను మర్చిపోయారని బైబిల్ చెప్తా ఉంది. ఇశ్రాయేలు వారు
తమకే నగరములను కట్టించుకొని సృష్టికర్తను మర్చిపోయారు. సృష్టికర్తను మర్చిపోతే శ్రమలు వస్తాయి. సృష్టికర్తను మర్చిపోతే బాధలు వస్తాయి. సృష్టికర్తను మర్చిపోతే రెండవ రాకడలు ఎత్తబడరు. సృష్టికర్తను మర్చిపోతే దేవుని రాజ్యములో ఉండరు. సృష్టికర్తను మర్చిపోతే అసలు మన జీవితానికి విలువే ఉండదు. నిజంగా దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. మనం ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. తల్లి తన బిడ్డను మరచిన నేను నిన్ను మరవను, చూడుము నా అరచేతులతో నేను చిక్కుకున్నాను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నానని బైబిల్ చెప్తా ఉంది. మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. విడువక మరవక మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. తన కృప చేత మనల్ని మరవక జ్ఞాపకం చేసుకొని బ్రతికిస్తూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు బ్రతికున్నావంటే, ఈ రోజు నీకు ఆరోగ్యం ఉందంటే, ఈ రోజు నీకు ఆయుష్ ఉందంటే, ఈ రోజు నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావంటే, ఈ రోజు అన్నం తిని అరిగించుకుంటున్నావంటే, ఈ రోజు ఈ నలుమూల గ్రామములో ప్రభుని స్తుతిస్తున్నావంటే అది దేవుడు నిన్ను మరిచిపోకుండా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని బ్రతికించి తన కృప చూపుతున్నాడు గనుకనే ఈ రోజు ఈ స్థలములో నువ్వు కూర్చొని దేవుని మాటలు వింటున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే నీవు లేని క్షణము శూన్యమయ్యా. నీవు లేని క్షణము శూన్యము. నీవు లేకుంటే నేనేం చేయలేను, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను ఎందుకన్నారు పెద్ద పెద్ద భక్తులు. ఎందుకు పాటలు పాడారు? నీ కృప నాకు చాలును, నీ కృప లేకపోతే నేను బ్రతకలేను, నీవుంటే చాలయ్యా, నువ్వు లేకుంటే నేనేమి చేయలేను. దేవదాసయ్య గారు పాట రాశాడు, ఏమి కావాలే నాకేమి కావాలే, బ్రతుకునందు నీవు తప్ప నాకెవరు కావాలే, నీలోనే అన్ని విమిడి ఉన్నాయి, నీలోనే సమస్తం ఉంది, నీవే సమస్త సృష్టికి ఆధారమై ఉన్న దేవుడు. జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మమ్మల్ని నిర్మించిన వాడు నీవే. నీవు లేకుండా ఏది కలగలేదు, నీ నుండి అన్ని కలిగాయి, మేము నీ వారమే. అందుకే ఏమి కావాలే నాకేమి కావాలే, నీవు తప్ప నాకెవరు కావాలే, నీవే నాకు కావాలి, నీవే నా విమోచకుడు, నీవే నా రక్షకుడు, నీవే నా పాపముల కొరకు ప్రాణం పెట్టి తన కలువరి శిలువలో కాల్చిన రక్తము చేత నా పాపములన్నిటినీ కడిగి పరిశుద్ధపరిచి నీ బిడ్డగా, నీ సొత్తుగా, నీ వారసునిగా, వారసురాలుగా నన్ను చేసుకున్నావు దేవా. నీవు తప్ప నాకెవరు కావాలి అయ్యా, నీవు తప్ప నాకెవరు కావాలయ్యా. సృష్టికర్తను మరచి ఈ లోకములో తిని త్రాగి ఎంజాయ్గా బ్రతుకుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. నోవాహు కాలంలో కూడా దేవుణ్ణి మరిచిపోయి ఇష్టలివిడిగా బ్రతికారు. కానీ నోవాహు మాత్రమే నీతిగా బ్రతికి తన తరములలో నిండారైతముగా నీతిపరునిగా దేవుని యందు కృప పొందిన వాడిగా బ్రతికాడు గనుకనే అతని కుటుంబాన్ని దేవుడు రక్షించి, ఓడలో అతన్ని దేవుడు రక్షించి అతన్ని దేవుడు కాపాడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. దేవుణ్ణి మర్చిపోయిన జనులు ఏమైపోయారు? జలగర్భములో కలిసిపోయారు. రెండవ రాకట్లో కూడా అదే జరుగుతుంది. మధ్యాకాశములోనికి ప్రభు మహామహిమతో, మధ్యాకాశములోనికి కడుబూర శబ్దముతో దేవుడు మధ్యాకాశములోనికి పెళ్లి కుమారుడుగా వచ్చినప్పుడు, పెళ్లి కుమారుడుగా మహామహిమతో కడుబూర శబ్దముతో మధ్యాకాశములోనికి వధువు సంఘమును తీసుకొని వెళ్ళటానికి మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు ఆయనని మరవని వారు ఎత్తబడతారు, మరిచిపోయిన వాడు విడవబడతారు. వారికే 7 ఏండ్ల శ్రమ, వారికే అగ్నిగుండము, వారికే నిరంతరమైనటువంటి అగ్ని ఆరని పురుగు చావని అగ్నిగుండములు, పళ్ళు కొరుకుట, వేదన, అక్కడ ఏడుపు ఉంటుందని బైబిల్ చెప్తా ఉంది. దేవుని మరిచి తిరిగేవారు ఎంతో మంది ఉన్నారు. దేవుడు జీవము కలిగిన వాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు పరిశుద్ధుడు, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే జీవము కలిగిన దేవుడు, యెహోవాయే సదాకాలం రాజై ఉన్నాడు. యెహోవాను నమ్ముకోండి. యెహోవాను నమ్ముకున్న వారికి దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడు. యెహోవాను నమ్ముకున్న వారికి పాప క్షమాపణ ఇస్తాడు. యెహోవాను నమ్ముకున్న వారికి నిత్య జీవం ఇస్తాడు. యెహోవాను నమ్ముకున్న వారు యుగ యుగాలు దేవునితో రాజ్యం ఏలుతారని ఎంతో మంది సువార్తను ప్రకటిస్తూ ఉన్నా ఆ సువార్తను వ్యర్థము చేసి లోకములో సువార్తను మరిచిపోయి, దేవుని మాటలు మరిచిపోయి లోకములో ఇష్టానుసారముగా బ్రతికి లోకములో పాపములో బ్రతుకుతూ దేవుని
మరిచిపోయి మరణించే వారు ఎంతో మంది ఉన్నారు. మరణించే జనము దేవుని రాజ్యములో ఉండరు. మరణించే దేవుణ్ణి మరిచిపోయేవారు దేవునితో కూడా ఉండరు. నిజముగా ఎత్తబడేవారు కొందరే, విడవబడేవారు అనేకులని బైబిల్ చెప్తా ఉంది. అందుకే ఎత్తబడే గుంపులో ఉన్నావా, విడవబడే గుంపులో ఉన్నావా? ఏ గుంపులో ఉన్నావు? దేవుణ్ణి మర్చిపోతున్నావా? దేవుని విడిచిపెడుతున్నావా? నా కంఠములో ఊపిరున్నంత వరకు నా పాపముల కొరకే తన ప్రేమ చేత మరణించిన యేసయ్యను నేను మర్చిపోను, నిన్ను విడిచిపెట్టను. ఆయన లేకుంటే నేను బ్రతకలేనని దేవుని కొరకు నువ్వు జీవించినట్లయితే రెప్పపాటున రెండవ రాకడలో నీవు మధ్యాకాశములో ఆయనతో కూడా ఏకముగా పరలోకానికి కొనిపోబడతావు. హల్లెలూయా! చెప్పాలి గట్టిగా, హల్లెలూయా! దేవుణ్ణి మరిచే జనులకు శ్రమ వస్తుంది. అందుకే దేవుడు శాశ్వతమైన కృప చూపుతున్నాడు, శాశ్వతమైన కృప చూపుతున్నాడు. ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రజల్ని. కానీ ప్రజలు దేవుని ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, దేవుని మర్చిపోతున్నారు. డబ్బే దేవుడని, ఆస్తులే దేవుడని, అందం ఉందని, ఆరోగ్యం ఉందని, నేనేం చేస్తే నన్ను ఏమి చెయ్యరులే అని ఎంతో విర్రవీగిపోతున్నారు. కానీ మనిషి ఎలాంటి వాడో తెలుసా? పువ్వు లాంటి వాడు, గడ్డి లాంటి వారు, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు. మనిషి యొక్క విలువ చాలా మందికి తెలియట్లేదు. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయనను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. హల్లెలూయా! అందుకే భక్తులకు పాట రాశారు, శాశ్వతమైనది నీవు నా ఎడా చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడా చూపిన కృపా, అనుక్షణం నన్ను కన్ను పాపవాలే, అనుక్షణం నన్ను కన్ను పాపవాలే కాచిన కృపా, అనుక్షణం నన్ను కన్ను పాపవాలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడా చూపిన కృపా. అందరూ కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. అయ్యా, నా ఎడల చూపిన కృప శాశ్వతమైనదయ్యా. నన్ను కనుపాము వలె కాపాడుతున్నావు, నన్ను బ్రతికిస్తున్నావు యేసయ్యా. నిన్ను మర్చిపోనయ్యా, నిన్ను విడిచిపెట్టనయ్యా. నువ్వు నాకు కావాలి యేసయ్యా. చెప్పట్లు కొట్టండి. నీకు బహు దూరమైన నన్ను చేరదీసిన నా తండ్రి, నీకు బహు దూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే, నీదు ముఖ క్రాంతియే నన్ను
ఇష్టమైనది. అందరూ చప్పట్లు కొడుతూ నీవు నా ఎడ చూపిన కృప శాశ్వతమైనది. నీవు నా ఎడ చూపిన కృప అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప, కాచిన కృప, కాచిన కృప అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప, కాచిన కృప, కాచిన కృప, కాచిన కృప, కాచిన కృప. హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అందుకే ఒక వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. నీవు నన్ను శిక్షించితివి కాడికి అలవాటు కాని కోడే, దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచు ఉన్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు. నీవు నా మనసును త్రిప్పిన ఎడలా నేను తిరుగుదునని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా. 20వ వచనం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదన ఉన్నది. నేను తప్పకుండా నిన్ను కరుణిస్తాను. హల్లెలూయా. ఎఫ్రాయిం అంటున్నాడు, కాడికి అలవాటు కాని కోడె దెబ్బకు లోబడినట్లుగా నిన్ను శిక్షకు లోబడుతున్నానయ్యా. నీవే నా దేవుడవైన యెహోవావు. అయ్యా, ఇన్ని రోజులు లోకములో తిరిగానయ్యా, లోకములో పాపం చేశాను, ఇష్టానుసారంగా బ్రతికాను, లోకములో నీ విలువ తెలుసుకోకుండా అయ్యా నేను ఎంతగానో నిన్ను బాధ పెట్టాను, నిన్ను ఏడిపించాను, నిన్ను మర్చిపోయాను. అయితే కాడి అలవాటు కాని కోడే దెబ్బకు లోబడినట్లుగా నేను నీ శిక్షకు లోబడుతున్నానయ్యా, నీ వాక్యానికి లోబడుతున్నానయ్యా. నీవే నా దేవుడవైన యెహోవావు, నీవు తప్ప నాకెవరు లేరయ్యా అని తన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తపడుతుండగా దేవుని ఎదుట దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము నాకిష్టమైన బిడ్డ, నాకు ముద్దు బిడ్డ, నిన్ను తప్పకుండా కరుణిస్తాను, నిన్ను నేను మరచిపోను. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎఫ్రాయిము ప్రాయశ్చిత్తము చేసినట్లుగా, ఎఫ్రాయిము తన పాపములు ఒప్పుకున్నట్లుగా, ఎఫ్రాయిము నీవే నా దేవుడు అన్నట్లుగా ఈ రాత్రి దేవుని ఎదుట దేవుడు ఆదియందు వాక్యముండును, వాక్యము దేవునొద్ద ఉండును, దేవుడే వాక్యమై ఉన్నాడని వాక్యం విన్నటువంటి నీవు నీ పాపాలన్నిటిని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని నువ్వు దేవునిగా నువ్వు అంగీకరించినప్పుడు, దేవుని నువ్వు నీ విమోచకునిగా రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన నీ పాపములన్నిటిని క్షమించి ఆయన నిన్ను తప్పకుండా కరుణించి నీ పట్ల దేవుడు మేలు చేయునుగాక. బలో యేసు మహారాజుకే. ఎఫ్రాయిం మంగళార్చినట్లుగా, ఎఫ్రాయిం పశ్చాత్తాపన్నట్లుగా ఇన్ని రోజులు ఎలా బ్రతికావో నాకు తెలియదు. సినిమాలు చూసావో, విచ్చలవిడిగా పాపం చేశావో, ఇదిగో దేవునికి దూరమై బ్రతికావో, దేవుని మరిచిపోయి బ్రతికావో, దేవుని విలువ తెలియకుండా బ్రతికావో, లోకములో పాపములో శాపములో మగ్గిపోయావేమో నాకు తెలియదు. కానీ నా ప్రభు ఈ దినమందు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు ఇంకా సమయం ఇస్తూ ఉన్నాడు. దేవుడిని బ్రతికించాడు, దేవునికి ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడి స్థలమందు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని బైబిల్ చెప్తా ఉంది. నీవే నా దేవుడవయ్యా, నీవే నా సృష్టికర్తవయ్యా, నీవే మార్గము సత్యము జీవము, నీ ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడు. నీవే పరలోకపు తండ్రివి, నీవే నా పాపముల కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చిన దేవుడవయ్యా, నీవు తప్ప నాకెవరు లేరని నీవు ఈ రాత్రి నీ పాపాలు ఒప్పుకొని దేవుని విలువ తెలుసుకొని దేవుని కొరకు నీతిగా బ్రతికినట్లయితే
నా ప్రభు ఈ రాత్రి నిన్ను కరుణించి నీ పాపములన్నిటిని ఆయన రక్తముతో కడిగి నీతిమంతురాలుగా నీతిమంతునిగా చేసి ఆయన రాకడలో ఎత్తబడే కృప దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. విడువక మీ ఎడల కృప చూపుచున్నాడు. దేవుని ఇంతవరకు మర్చిపోయావా? దేవుని ఇంతవరకు విడిచిపెట్టావా? దేవుని విలువ తెలుసుకోలేదా? దేవుడు గొప్పవాడు, దేవుడు పరిశుద్ధుడు. ఆకాశమందు కాని, భూమి యందు కాని, భూమి కింద నేల యందు కాని నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేనే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను, నేనే రోషము గల దేవుడను, నేనే పరాక్రమము కలిగిన దేవుడను, నేనే జీవము గల దేవుడను, నేనే ఉన్నవాడును అనువాడును, ఆది అంతమైన అల్ఫావో మేఘైనటువంటి సమీపింపరాని మహా తేజస్సులు అమరత్వమును కలిగి ఉన్న వాడను. నేను తప్ప వేరొక దేవుడు లేడని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ జీవము కలిగిన దేవుని రెక్కల క్రిందికి నువ్వు వస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను మర్చిపోకుండా శాశ్వతమైన కృపతో నిన్ను ప్రేమించి ఆయన మహిమ కలిగిన రాకడకు రాజ్యానికి మిమ్మల్ని అందరినీ సిద్ధపరచును గాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. ద్వితీయోపదేశ కాండం తొందరగా చదవండి. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను విడబాయడు. హల్లెలూయా. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కనుక నీ నిద్రపోని ఆ దేవుడు నీకు ముందరగా ఉండి నీకు తోడుగా ఉండి నిన్ను విడవకుండా ఎడబాయకుండగా ఆయన నిన్ను కాపాడుతాడంట. హల్లెలూయా. దేవుని దగ్గరికి నువ్వు వస్తే దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. అందుకే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరడు. నేను మోషేకు తోడయున్నట్లు నీకును తోడయున్నాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. చూసారా? యెహోషువతో మాట్లాడినట్టుగా రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే యెహోషువకు తోడయున్నట్లు నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. లోకములో ఉన్న శ్రమలకు భయపడద్దు, లోకములో వచ్చే నిందలకు భయపడద్దు, ప్రతికూలమైన పరిస్థితులకు భయపడద్దు, నీకున్న అప్పుల సమస్యను బట్టి భయపడద్దు, నీకున్న ఏ సమస్యకైనా ఏ బాధకైనా భయపడద్దు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. నువ్వు దేవుని కొరకు ధైర్యముగా ఉండు. ఆయన నిన్ను ఏ పరిస్థితిలోను విడిచిపెట్టడు, ఏ పరిస్థితిలోను నిన్ను మర్చిపోడు. నిన్ను కాపాడు దేవుడు, జీవము గల దేవుడు, నీకు తోడయున్న దేవుడు యెహోవా, నీకు తోడయున్న దేవుడు, రోషము గల దేవుడు. ఆయన భూమి ఆకాశములను కలుగు చేసిన దేవుడు, సింహపు బోలలో నుండి దానియేలును రక్షించిన దేవుడు, అగ్నిగుండములో నుండి షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని రక్షించిన దేవుడు, 430 సంవత్సరాల బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజల్లో పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించిన దేవుడు, మోషే ప్రార్థన విని పరలోకములో నుండి మన్నాను కురిపించిన దేవుడు, యెహోషువ ప్రార్థన ఆలకించి సూర్య చంద్రుని ఆపిన దేవుడు, పౌలు శిలను ప్రార్థించగా భూకంపాన్ని కలుగు చేసిన దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నిన్ను మర్చిపోడు, నిన్ను విడిచిపెట్టడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఏ పరిస్థితిలోనైనా నీ చెయ్యి విడిచిపెట్టకుండగా, నిన్ను విడవకుండా, నిన్ను ఎడబాయకుండగా చక్కటి నవజీవనపు మార్గము గుండా నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. మనుషులు మర్చిపోతారేమో కానీ, స్నేహితులు మర్చిపోతారేమో కానీ, తల్లిదండ్రులు మర్చిపోతారేమో కానీ, ఇరుగు అన్నదమ్ములు మర్చిపోతారేమో కానీ, అక్కచెల్లెళ్ళు మర్చిపోతారేమో కానీ, నీ గ్రామంలో ఉన్న ప్రజలు నిన్ను మర్చిపోతారేమో కానీ, అధికారులు మర్చిపోతారేమో కానీ, నా దేవుడు నిన్ను మర్చిపోడు, నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. మనుషులు మోసం చేస్తారేమో కానీ నా దేవుడు నువ్వు నమ్ముకుంటే ఆయన నిన్ను ఎప్పుడు మర్చిపోడు, ఎప్పుడు నీకు అన్యాయం చేయడు. ఆయన నమ్ముకున్న వారిని ఆశ్రయముగా ఉండే దేవుడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 3.5 సంవత్సరాల కరువులో శారాపాతు విధవరాల్ని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించలేడా? ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు మరిచిపోడు, ఆయన కొరకు జీవించే వారిని ఎప్పుడూ మరిచిపోడు. నోవాహు దేవుని కొరకు బ్రతికాడు, దేవుడు మరిచిపోయాడా?
దేవుడు మర్చిపోలేదు, తన కుటుంబాన్ని రక్షించాడు. ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని నమ్ముకున్నారు. వారిని దేవుడు అగ్నిగుండములో మర్చిపోయాడా? మర్చిపోలేదు. అగ్నిగుండములో ఒక్క ఎంటిక కూడా కాలకుండగా అగ్నిలో నుండి నా ప్రభు వారిని కాపాడాడు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడండి. దేవుడిని ఆశ్రయించిన నీవు భయపడొద్దు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, నిన్ను మర్చిపోడు. లోకములో పాపములో ఉన్నవారు దేవుని ఎదుట మీ పాపములన్నిటి ఒప్పుకోండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ప్రభు యొక్క కనికరం ఈ రాత్రి మీరు పొందుకుందురుగాక. దేవుడు నిశ్చయముగా మీకు తోడయుండి మిమ్మల్ని మర్చిపోకుండా శాశ్వతమైన కృప చేత మిమ్మల్ని ప్రేమించి ఆయన రాకడ మేఘమెక్కించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.